దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 3 కరోనా ల్యాబ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ రోజుకు 10 లక్షల పరీక్షలు చేసేలా ఏర్పాట్లు జరిగినట్టు వెల్లడి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు. మెరిన్యార్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్. 2 రోజుల్లో భారత్కు ఎయిర్ క్రాఫ్ట్స్. జాతీయ ఉపాధి హామీ పథకంలో తెలంగాణ బేష్. 100% లక్ష్యాన్ని అందుకున్న 5 జిల్లాలు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడి. బంగ్లాదేశ్కు 10 రైలింజన్లు అందజేసిన భారత్. ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యతే భారత్ విధానమన్న విదేశాంగ మంత్రి జైశంకర్. చైనాకు చెందిన మరో 47 యాప్లపై కేంద్రం నిషేధం. ఇవన్నీ క్లోన్ యాప్లుగా ఉన్నాయని వెల్లడి. ఇక వివరాలు. దేశంలో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం 10 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం 1300 పరీక్షా కేంద్రాలు రోజుకు 5 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా కేంద్రాలను నోయిడా, ముంబై, కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని వసతులతో 11,000 కరోనా కేంద్రాలు, 11 లక్షల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ప్రధాని తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే కరోనాపై పోరులో భారత్ మెరుగైన స్థితిలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు మౌలిక వసతులు పెంచుతున్నట్టు చెప్పారు. దేశంలో కరోనా రికవరీ శాతం ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని, కరోనాపై పోరులో మనం తీసుకునే ఆహారమే ఆయుధంగా పనికొచ్చిందన్నారు. మహమ్మారిపై పోరులో మానవ వనరులన్నీ సమర్థంగా పనిచేశాయన్నారు మోదీ. लड़ाई में और ताकत मिलने वाली है. साथियों, दिल्ली एनसीआर, मुंबई और कोलकाता आर्थिक गतिविधियों के भी बड़े सेंटर हैं. अब तीनों जगह टेस्ट की जो उपलब्ध कैपेसिटी है उसमें 10,000 टेस्ट की कैपेसिटी और जुड़ने जा रही है. अब इन शहरों में टेस्ट और ज्यादा तेजी से हो सकेंगे. एक अच्छी बात यह भी है कि ये हाईटेक लैब्स सिर्फ कोरोना टेस्टिंग तक ही सीमित रहने वाली नहीं है, और ये बात बहुत महत्वपूर्ण है. भविष्य में हेपेटाइटिस बी और सी, एचआईवी, डेंगू सहित अनेक बीमारियों की टेस्टिंग के लिए भी इन लैब्स में सुविधा उपलब्ध कराई जाएगी. ऐसी व्यवस्थाएं तैयार करने के लिए इंडियन काउंसिल ऑफ मेडिकल रिसर्च आईसीएमआर और उससे जुड़े दूसरी संस्थाओं से सभी साथियों को भी मैं बहुत बहुत बधाई देता हूं. साथियों, देश में जिस तरह सही समय पर सही फैसले लिए गए, आज उसी का परिणाम है कि भारत अन्य देशों के मुकाबले काफी संभली हुई स्थिति में है. అత్యంత అధునాతనమైన రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఈరోజు భారత్కు బయలుదేరాయి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల్లో భాగంగా తొలి దశలో 5 విమానాలు భారత్కు చేరుకుంటాయి. ఫ్రాన్స్లోని మెరిన్యార్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకుంటాయి. మార్గమధ్యలో అబుదాబి సమీపంలోని ఆల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్ బేస్ వద్ద ఆగనున్నాయి. తొలి దశ 5 విమానాల్లో 2 ట్రైనర్ విమానాలు, 3 యుద్ధ విమానాలు ఉన్నట్టు వైమానిక అధికారులు వెల్లడించారు. వీటిని లద్దాఖ్లో మోహరిస్తారు.
పొరుగు దేశం బంగ్లాదేశ్కు భారత్ 10 రైలు ఇంజన్లు అందజేసింది. వర్చువల్ ద్వారా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కలిసి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీటికి పచ్చజెండా ఊపారు. భారతీయ రైల్వే తయారు చేసిన అత్యాధునిక 10 డీజిల్ రైలు ఇంజన్లను ఇరు దేశాల అధికారుల సమక్షంలో బంగ్లాదేశ్ రైల్వేకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని గేడే స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ రైలు ఇంజన్లు బంగ్లాదేశ్లోని దర్శన్ స్టేషన్లో ఆ దేశ అధికారులు స్వీకరించారు. మైక్రో ప్రాసెసర్ ఆధారిత నియంత్రిత వ్యవస్థ ఉన్న వీటిని ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ పొరుగు దేశాలకు ప్రాధాన్యత కార్యక్రమంలో భాగంగా భారత్ 10 రైలు ఇంజన్లు బంగ్లాదేశ్కు అందజేసినట్టు తెలిపారు. గత అక్టోబర్లో బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా ఆ దేశానికి రైల్వే ఇంజన్లు అందజేస్తామని అంగీకారం కుదిరిందని, ఆ ఒప్పందాన్ని తాము నిలబెట్టుకున్నామన్నారు. In our respective efforts at achieving development and growth, India and Bangladesh have come a long way in the last few years. Our bilateral relationship today is at its very best. Bangladesh government, our High Commissioners, ladies and gentlemen. I'm delighted today to join my colleague, the Railway Minister, at the handing over ceremony of 10 broad gauge locomotives to Bangladesh. With this, we have been able to fulfill an important commitment made during the visit of Prime Minister Sheikh Hasina to India last October. We have been able to fulfill an important commitment made during the visit of Prime Minister Sheikh Hasina to India last October. The Ministry of External Affairs and the Ministry of Railways have been very effective partners in implementing the Neighbourhood First policy, and this has been most evident in the case of Bangladesh. Our two countries continue to script a relationship of Shonali Adhyay, guided by the progressive vision of Prime Ministers Narendra Modi and Sheikh Hasina. Very few countries in the world share such close fraternal ties as those of ours. Our partnership today stands out as a role model in the region for good neighbourly relations. As your close friend and neighbour, we are indeed happy to witness the transformative growth in Bangladesh. భారత్లోని ప్రతి అంగుళం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సురక్షితంగా ఉందని బీజేపీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పాలకుల హయాంలోనే భారత భూభాగాలు పాక్ చైనాల ఆక్రమణలోకి వెళ్లాయని, దీనికి ఆ పార్టీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసేలా, వారిని అవమానించేలా ప్రతిసారి రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. The Gandhi dynasty and some Congress governments that have ceded India's territory to China and Pakistan, and under the BJP and NDA governments, every inch of India's land is secure. I would like to remind Mr. Rahul Gandhi that this is a reply given in Parliament. I think he must take a look at this. This was given on 23rd November 2012 when the UPA government was in office. This clearly tells you how much of land India had ever surrendered. Pakistan, I'll read this couple of sentences from this. Pakistan has been an illegal and forcible occupation of approximately 78,000 square kilometers of Indian territory, Jammu and Kashmir. The reference is to Aksai Chin. The reference is to Pak-occupied Kashmir and also Gilgit-Baltistan area. And China has been in illegal occupation of 38,000 square kilometers of Indian state of Jammu and Kashmir, the then Indian state of Jammu and Kashmir. The reference is to Aksai Chin. And in addition, 5,180 square kilometers of land, what belonged to India, was ceded to Pakistan under Sino-Pakistan border agreement of 1963. So Mr. Rahul Gandhi, your family and your party governments have ceded 43,000 square kilometers of Indian land to China, and you have the gumption to utter lies day in and day out.
if you have any shame, your party and your leadership, your president must apologize to the people of this country having surrendered India's land. And Rahul Gandhi is claiming that he is willing to let go of his career. He claims that I'm willing to sacrifice my political career and future for the sake of speaking truth. Which political career are you talking about, Mr. Rahul Gandhi? Your career, your political career ended soon after it took off. I think people of this country do not see Rahul Gandhi as any potential leader having any political future. Your political career literally ended in 2019, and you are only now determined to finish the political future of the Congress party, and you are doing that rather very competently. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం బేషైన పనితీరు కనబర్చింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశంలోని 12 జిల్లాలు 100% లక్ష్యాలు అధిగమిస్తే అందులో 5 జిల్లాలు రాష్ట్రానికి చెందినవే. రాష్ట్రంలోని వనపర్తి, కరీంనగర్, మేడ్చల్, యాదాద్రి, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉపాధి హామీ పథకం అమలులో అగ్రగామిగా నిలిచాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. పనుల కల్పనలో ప్రభుత్వం ఏడాది కోసం నిర్దేశించిన పని దినాలు ఈ 5 జిల్లాలు కేవలం 4 నెలల్లోనే అధిగమించాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 693 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 21 వరకు దీని పనితీరును కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలించి గణాంకాలు నమోదు చేసింది. వనపర్తి జిల్లాలో 24,11,780 పని దినాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించాల్సి ఉండగా 4 నెలల్లోనే 26,14,470 పని దినాలు పూర్తయ్యాయి. యాదాద్రి జిల్లాలో 20,57,647 పని దినాలు కల్పించాల్సి ఉండగా 21,42,991 పని దినాల్లో ఉపాధి కల్పించింది. కరీంనగర్ జిల్లాలో 17,07,458 గాను 18,81,660 పని దినాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో 8,89,679 గాను 9,25,244, మేడ్చల్ జిల్లాలో 51,578 గాను 80,713 పని దినాలు కల్పించినట్టు కేంద్రం ప్రకటించింది. కాగా మౌలిక సౌకర్యాల కల్పనలో నీతి ఆయోగ్ జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన 12 ఉత్తమ జిల్లాల్లో 3 తెలంగాణ జిల్లాలకు చోటు దక్కింది. కుమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, నైపుణ్యాల పెంపు వంటి మౌలిక వసతుల కల్పనలో ఈ గుర్తింపునకు నోచుకున్నాయి. ఈ రంగాలలో జూన్ వరకు సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకుని ర్యాంకులను నీతి ఆయోగ్ ప్రకటించింది. రాష్ట్ర సచివాలయం నూతన భవనం నిర్మాణం కోసం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపును ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90% కూల్చివేత పనులు పూర్తయ్యాయి. ఎత్తైన భవనాలు కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. కూల్చివేత వార్తలు సేకరించడానికి మీడియాను అనుమతించాలన్న హైకోర్టు ఆదేశాలతో మీడియా ప్రతినిధులను పోలీసుల ఆధ్వర్యంలో తీసుకెళ్లి సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపించారు. మీడియా ప్రతినిధుల విజ్ఞప్తిని పరిశీలించి కూల్చివేత పనులకు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అనాథ బాలల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఖమ్మంలో నిర్మించిన బాలల సంరక్షణ కేంద్రాన్ని మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ బడి బయట పిల్లలను, తల్లిదండ్రులు లేనివారిని, ఆలనా పాలనా కరువైన బాలలను ఈ కేంద్రంలో చేర్పించి వారికి తగిన విధంగా శిక్షణ ఇచ్చి ప్రయోజకులను చేస్తామన్నారు. బీఆర్బీ అంటే బాలరక్ష భవన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా మినిస్టర్ గారు అయినటువంటి రవాణా శాఖ మినిస్టర్ గారు, మన గౌరవనీయులు పువ్వడ అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మనం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించుకున్నాము బాలరక్ష భవన్ని. సో ఇక్కడ మనకు ఇప్పటి నుంచి ఇదివరకు మనకి ఏంటంటే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ అని, తర్వాత జువెనైల్ జస్టిస్ బోర్డు, డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీస్ ఫర్ చైల్డ్, తర్వాత అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఇలా అన్ని డిఫరెంట్గా పనిచేసేవి. ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందికి వచ్చి ఇప్పుడు అందరూ ఒకే చోట ఉండి పిల్లలకు న్యాయం చేయాలని మనం ఇటు బీఆర్బీ భవన్ని ఓపెన్ చేసుకున్నాము. అయితే మనకు ఇప్పుడు జనరల్గా మనము పేపర్లలో ఎన్నో న్యూస్ చూస్తున్నాం. పిల్లల పైన చాలా రకాల అఘాయిత్యాలు, అరాచకాలు, తర్వాత అత్యాచారాలు,
పిల్లల అక్రమ రవాణా, లేబర్ అవుతున్నారు పిల్లలు, ఇలా ఎన్నో పిల్లల మీద చాలా, తర్వాత చైల్డ్ మ్యారేజెస్, వీటన్నిటిని అరికట్టడానికి అందరూ 7 వింగ్స్ మొత్తం కలిసి ఒకే చోట పనిచేయడానికి ఇటు బీఆర్బీ బాలరక్ష భవన్ పనిచేస్తుంది సార్. జగిత్యాల జిల్లాలో పోషణ అభియాన్ పథకం విజయవంతంగా అమలవుతోంది. జగిత్యాల సెక్టార్లో ఉన్న 4 మండలాల్లో 227 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే మల్యాల మండలంలో 55 అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు బియ్యం, నూనె, పప్పు, గుడ్లు, పాలు, బాలామృతం అందిస్తున్నారు. ఈ కేంద్రంలో గర్భిణీలు 9 మంది, బాలింతలు 10 మంది, పిల్లలు 68 మంది ఉన్నారు. గత మార్చి నెల నుంచి లబ్ధిదారులకు ఇళ్లకే నేరుగా సరుకులు అందిస్తున్నారు. కరోనా వైరస్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు జగిత్యాల ప్రాజెక్టు CDPO నర్సింగరాణి తెలిపారు. కరోనా సమయంలో మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో బాలింతలు, గర్భిణీ స్త్రీలు తమను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్ ఇంటికి వచ్చి ఇస్తారు. ఫస్ట్ నేను 3 నెలల ప్రెగ్నెన్సీ నుండి అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాను. అప్పుడు గుడ్డు, పాలు, అన్నం నేను అక్కడనే తీసుకున్నా. 5 నెలల ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు శ్రీమంతం కూడా చేసేది. మళ్ళీ నాకు బాబు పుట్టింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినా. ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటికే తీసుకొచ్చుకున్నాను. గుడ్డు, పాలు, నూనె, పప్పు ఇవన్నీ నేను ఇంటికే తీసుకొచ్చుకుంటున్నా. నా అంగన్వాడీ పరిధిలో 933 జనాభా ఉంది. గర్భిణీలు 9, బాలింతలు 10, 6 నుండి 3 సంవత్సరాల పిల్లలు 46 మంది, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 22 మంది. ఆరోగ్యలక్ష్మి కింద ఇంతకుముందు సెంటర్కు వచ్చి గర్భిణీలు, బాలింతలు పాలు, గుడ్డు, ఆకుకూరలతో భోజనం తినేవాళ్ళు. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ఉన్నందున ఇంటింటికి వెళ్లి గర్భిణీలకు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పోషణ్ అభియాన్ కార్యక్రమం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ సమయంలో కూడా ఇటు ఏదైతే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది దిగ్విజయంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం జగిత్యాల జిల్లా సెక్టర్కి సంబంధించి జగిత్యాలకు సంబంధించినటువంటి సెక్టర్లో ఇక్కడ 4 మండలాలు ఉన్నాయి. దీంట్లో 227 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఏదైతే గర్భిణులు కావచ్చు, బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు ఇంటి దగ్గరికే వెళ్లి ఆహారాన్ని అందించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కొనసాగుతుంది. రవీందర్, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, జగిత్యాల. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి కొంతమంది, ఉపాధి దొరకక మరికొంతమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. ఈ కష్టకాలంలో వారికి జీవనోపాధిని చూపిస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాడుచింతలపల్లి మండలం పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిధిలోని పొలాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఈ పథకంలో భాగంగా సుమారు 4 లక్షల నిధులతో సరైన బాటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో సదరు గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తున్నారు. వారానికి ప్రతి కూలీ 1500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,356 పని దినాలు కల్పించామని, మూడుచింతలపల్లి, మేడ్చల్, శామీర్పేట మండలాల్లో ఈ పథకం ద్వారా ఎక్కువగా ఉపాధి పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఉపాధి లేక తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉపాధి హామీ పథకం తమకు వెన్నుదన్నుగా నిలుస్తోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీసుకోవడానికి కష్టంగా ఉంది, రావడానికి కష్టంగా ఉంది. అందువల్ల ఇప్పుడు రోడ్డు గ్రామ పంచాయతీ వాళ్ళు మాకు రోడ్డు శాంక్షన్ చేయడం వల్ల ఉపాధి హామీ పథకం కింద మేము రోడ్డు చేసుకుంటున్నాము. మేమంతా కూలీ చేసేవాళ్ళం. మొత్తం ఏమీ పని లేకుండా ఉన్నా కానీ ఈ పని మా బావులకు కొంచెం దారి కూడా లేకుండే. ఇన్ని రోజుల నుంచి కంపలు, చెట్లు, చేమలు ఉన్నా కానీ ఇప్పుడు మీరందరూ మంచిగా చేస్తారు కాబట్టి మాకు పని కలుగుతుంది, లేక మాకు రోడ్డు అవుతుంది. మళ్ళీ మాకు లేని వారికి డబ్బులు వస్తున్నాయి. మేము ఏమి పని లేకుండా మా ఊరు చిన్నగా ఉన్న పని కూడా తక్కువ ఉండే. ఎక్కడ కూరగాయలు పండించుకొని చిన్న చిన్న భూములలో కూరగాయలు పండించుకుందామన్నా కానీ, బయటకు వెళ్దామన్నా కానీ మాకు ఏమీ లేదు, దారి లేదు. ఆ కూరగాయలు పండించుకోలేకుంటే కూడా ఇంట్లో ఉండి పని ఉన్నోళ్ళం లేనోళ్ళం చిన్న పెద్ద అందరం చేసుకుంటున్నాం. చేసుకున్నందుకు, ఈ పని వచ్చినందుకు అందరికీ నమస్కారాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా ఏప్రిల్ 1, 2020 నుంచి మేము దాదాపు ఈ మండలంలో 33,866 పని దినాలు కల్పించడం జరిగిందండి. ఇప్పటి వరకు మన మండలంలో
అయితే 33,000 పని దినాలకు గాను 81,86,000 మేము ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో అంటే ఇప్పుడు మన నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ఫార్మేషన్ రోడ్ అనేది పని జరుగుతున్నదండి. ఇప్పుడు మనము నారాయణపూర్ గ్రామ పంచాయతీలో ఈ ఫార్మేషన్ రోడ్ వర్క్ చేపిస్తున్నాము. ఇక్కడ దాదాపు 35 మంది మనకి ఇప్పుడు కూలీలు ఇవాళకి మనకి వచ్చి పని చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో మంది పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది. వనపర్తి జిల్లా చిన్నగుంటపల్లి గ్రామంలో 3,870 మంది జనాభా ఉండగా 1,173 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు 45 కుటుంబాలు 100 రోజులు ఉపాధి పని పొందాయి. గ్రామంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడేందుకు ముండ్ల చెట్ల కొమ్మలతో కంచెను ఏర్పాటు చేసే పనులు కూడా వీరితో చేయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంత గ్రామానికి చేరుకున్న వారిలో 173 మందికి జాబ్ కార్డు ఇవ్వడమే కాకుండా పని కూడా కల్పించినట్టు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన తమకు కేంద్ర ప్రభుత్వ పథకం జీవనాధారం అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వచ్చిందని హైదరాబాద్కి వెళ్ళి అందరు వచ్చిండ్రు. అందరు వచ్చినందుకు కూడా మమ్మల్ని ఖాళీ గుర్చకుండా మరి పనులు పెట్టిండ్రు. ఆ వచ్చిన వాళ్ళకు కూడా పని కల్పించిండ్రు. ఈ కరోనా రావడం వల్ల మేము హైదరాబాద్ విడిచిపెట్టి మా స్వగ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మా ఆర్థిక పరిస్థితులకు ఇబ్బంది కావడంతో గవర్నమెంట్ ఉపాధి కల్పించింది. ఇందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మొత్తం జాబ్ కార్డులు 1,173 ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చేసి కొత్తగా 173 కార్డులు జాబ్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. 45 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి కరోనా నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, విద్యార్థులు, తర్వాత ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, వివిధ పనులు చేసేవాళ్ళు గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా కోరిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డును ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిన్న నిర్వహించిన 9,817 పరీక్షలు కలుపుకొని ఇప్పటి వరకు 3,63,242 టెస్టులు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా దానికంటే ఎక్కువగా 245 పరీక్షలు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 1,473 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీలోనే 506 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, వరంగల్ అర్బన్లో 111, సంగారెడ్డి 98, కరీంనగర్ 91, మేడ్చల్ మల్కాజ్గిరిలో 86, నిజామాబాద్ 41, మహబూబాబాద్ 34, సూర్యాపేట 32, జోగులాంబ గద్వాలలో 32 కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 8 మంది మరణించగా మొత్తం మరణించిన వారి సంఖ్య 471కి చేరుకుంది. 774 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21% ఉన్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 11,253 ఐసోలేషన్ బెడ్లు, 2,468 ఆక్సిజన్ బెడ్లు, 1,290 ఐసీయూ బెడ్లు, మొత్తం 15,011 బెడ్లు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలోనే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో 36,145 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,17,568కి చేరుకుంది. రికవరీ రేటు 63.92కు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 4,85,114 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారి సంఖ్య రెండింతలుగా ఉండడం ఊరటనిచ్చే అంశం. కాగా దేశంలో కొత్తగా 49,931 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. తాజాగా నమోదైన 708 మరణాలతో కలుపుకొని మొత్తం మరణాల సంఖ్య 32,771కి చేరింది. అదే సమయంలో మరణాల రేటు 2.31కి తగ్గుతూ వస్తోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5,15,472 కరోనా టెస్టులు చేసినట్టు భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది.
కాగా కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగించడంపై దృష్టి సారిస్తున్నాయి. సిక్కింలో తొలి మరణం నమోదవడంతో ఆగస్టు 1వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. త్రిపురలో 3 రోజుల పాటు విధించిన లాక్డౌన్ను ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇక భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన సంస్థ అని, భూమి శాస్త్రాల యొక్క అన్ని అంశాలు మాత్రమే పరిష్కరించే పూర్తి అంకితభావ మంత్రిత్వ శాఖ కలిగిన ఏకైక దేశం భారత్ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అన్నారు. భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో, సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ మధ్యకాలంలో మంత్రిత్వ శాఖ అనేక ముఖ్యమైన విజయాలు సాధించిందని, ఇతర దేశాలు అనుసరించడానికి ఇది ప్రపంచ ప్రామాణికంగా పరిగణింపబడుతోందన్నారు. With a fully dedicated ministry solely addressing all the aspects of earth sciences. This helps in developing an integrated approach in planning and resolving major concerns in a holistic manner with least time delay. India has also developed an earth system model for future climate projections for the first time. This model capability is at par with other modeling centers in the United States, United Kingdom, Australia, Japan and Germany. దేశంలో ఔషధ పార్కులు, వైద్య పరికరాల పార్కు ఏర్పాటు చేయడం వల్ల ఫార్మా రంగంలో భారత్ అగ్రగామిగా మారుతుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సహకార ఫెడరలిజం ఆధారంగా ఔషధ, వైద్య పరికరాల పార్కులను ఎంపిక చేస్తామని అన్నారు. వైద్య పరికరాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 3 బల్క్ డ్రగ్స్, 4 వైద్య పరికరాల అభివృద్ధికి ఒక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం గతంలో ఆమోదించింది. బల్క్ డ్రగ్ పార్కుకు గరిష్టంగా 1000 కోట్ల రూపాయలు, వైద్య పరికరాల పార్కులకు 100 కోట్ల రూపాయల పరిమితి ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుంది. In the coming days, as far as pharma sector of the whole world is concerned, not only our country. And it gives me immense pleasure today to release the guidelines of 4 schemes for development of bulk drug park and medical device parks across the country. You are fully aware of the fact that on March 20th, 2020, Honorable Prime Minister, he gave clearance in the cabinet for this major scheme for the pharma sector. The vision of the Honorable Prime Minister Shri Modi, the scheme has been conceptualized for making India Atmanirbhar in pharma sector also. So this is a step wherein we are going ahead with our new initiations which will make India self-reliant, and we want to see that India should be the front runner as far as pharma sector is concerned. సిఆర్పీఎఫ్ 82వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో సిఆర్పీఎఫ్ ముందంజలో ఉందని కొనియాడారు. సిఆర్పీఎఫ్ ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఇంకా మరిన్ని లక్ష్యాలు సాధిస్తారని ఆకాంక్షించారు. కాగా సిఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రసంగిస్తూ కరోనా మహమ్మారిపై పోరు కాలంలో సిఆర్పీఎఫ్ పోషిస్తున్న పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. आज इस स्थापना दिवस के अवसर पर माननीय प्रधानमंत्री जी की प्रेरणा से हम गृह मंत्री जी के सभी प्रयासों को, हम उनकी सारी इच्छाओं और अरमानों को हम 100% कामयाबी देंगे। आज हम सब लोग इसका संकल्प लेते हैं।
स्थापना दिवस है। आजादी के पहले ही सीआरपी के रूप में आपकी स्थापना हो गई थी, लेकिन आजादी के बाद देश को एक करने की जरूरत हुई थी। भारतीय संघ को जब एक रूप देने का जब भारत के प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल ने संकल्प लिया था, विभिन्न बाधाओं को पार करते हुए जब उन्होंने भारतीय संघ को एक किया था। సరిహద్దుల్లో కయ్యానికి దిగుతున్న పొరుగు దేశం చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందిన టిక్టాక్ సహా 59 ప్రధాన మొబైల్ యాప్లు నిషేధించిన కేంద్రం తాజాగా మరో 47 యాప్లపై వేటు వేసింది. ఈ యాప్లు ఇంతకుముందు నిషేధించిన యాప్లకు క్లోన్ యాప్లుగా ఉన్నాయని, వీటి సర్వర్లు చైనాలో ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ పాటించకపోవడం, యూజర్ల సమాచారం భద్రంగా లేనందునే నిషేధం విధించినట్టు కేంద్రం తెలిపింది. ఈ 47 యాప్ల జాబితాను త్వరలో విడుదల చేయనుంది. మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి ఇవాళ. అబ్దుల్ కలాం జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన ప్రసంగాలు యువతకు జీవిత పాఠాలు. అబ్దుల్ కలాం పేరు వింటే గుర్తొచ్చేవి స్ఫూర్తినిచ్చే ఆయన మాటలు. ప్రజల రాష్ట్రపతిగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాం షిల్లాంగ్లో విద్యార్థులకు ఉపన్యాసమిస్తూ 5 ఏళ్ల కిందట ఇదే రోజున కన్నుమూశారు. కలాం వర్ధంతి సందర్భంగా హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్తో పాటు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. దేశానికి కలాం చేసిన సేవలు ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తెలివి, జ్ఞానం మరియు సింప్లిసిటీకి కలాం ప్రతీక అని అమిత్ షా అభివర్ణించారు. సైన్స్ నుండి రాజకీయాల వరకు అనేక రంగాల్లో కలాం చెరగని ముద్ర వేశాడన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా 3 కరోనా ల్యాబ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ, రోజుకు 10 లక్షల పరీక్షలు చేసేలా ఏర్పాట్లు జరిగినట్టు వెల్లడి. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు. మెరిన్యార్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్, 2 రోజుల్లో భారత్కు ఎయిర్ క్రాఫ్ట్స్. జాతీయ ఉపాధి హామీ పథకంలో తెలంగాణ బేష్. 100% లక్ష్యాన్ని అందుకున్న 5 జిల్లాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడి. బంగ్లాదేశ్కు 10 రైలింజన్లు అందజేసిన భారత్, ఇరుగు పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యతే భారత్ విధానమన్న విదేశాంగ మంత్రి జైశంకర్. చైనాకు చెందిన మరో 47 యాప్లపై కేంద్రం నిషేధం, ఇవన్నీ క్లోన్ యాప్లుగా ఉన్నాయని వెల్లడి.